వస్తాయి 1500 ఆమెకు వస్తాయి 3000 వస్తాయి. మీ ఇంట్లో 3 గ్యాస్ కనెక్షన్ వస్తాయి. గ్యాస్ సిలిండర్ ఉచితంగా నువ్వు నీ కూతురు వెళ్ళరావచ్చు ఎక్కడికైనా బస్సులో. అది కాకుండా నువ్వు వ్యవసాయం చేస్తున్నావా? ఉందా నీకు ఏమైనా కౌలు చేస్తావా? ఒకవేళ కౌలు చేస్తే 20,000 రూపాయలు వస్తాయి. అర్థమైందా? అదే అందుకని అర్థమైంది. కౌలు చేసుకున్న వాడికి 20,000 వస్తాయి. అది కాకుండా 3 సిలిండర్లు వస్తాయి. దానికి ఓపిగా ఉన్నాడు. రాజా అవునేమన్నా చేస్తుంది 20,000. చదువుకొని ఉద్యోగం రాకుండా ఉంటే 3,000.
వారు ఇక తెనాలి నియోజకవర్గంలో ప్రభావ గెలుపును కలుగు చేయండి. అలాగే ప్రభావ మా యొక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రభావ టీడీపీ గవర్నమెంట్ ప్రభావ తండ్రి గెలుపు మీరు కలుగు చేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతో కష్టపడుతున్నారు తండ్రి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. మా యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలోనికి తీసుకురావాలని ప్రభా, ఉద్యోగాలను సంక్షేమ కార్యాలను ప్రభా, అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులను ప్రభా, ఉన్నతమైన ఉద్యోగాలను ప్రభా, మీ కుమారుడు ప్రభా తండ్రి నాయన మరి అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయాసపడుతుంది తండ్రి. మీరు వారికి తోడుగా ఉండండి. రాజగారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి ప్రతి అడుగును మీరు దీవించండి ప్రభా. వారితో సహకరిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. మా ప్రెసిడెంట్ గారిని మీరు దీవించండి ప్రభా. చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క యాత్ర ప్రభా దేవుని విమానంగా మీరు యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము గౌరవనీయులైనటువంటి ఆలపాటి రాజా గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, వారి కుమారులకు, సహచరులకు యొక్క యాత్రకు మీరు గెలుపుకు తోడుకొని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అప్లై చేశాను మన కార్యకర్త फोटोस ओके ना मनोज को ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి
పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. రాత్రి కాల సమయంలో మేమందరము కూడా చిన్న మందగా నీ సన్నిధిలో చేరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రార్థన చేసుకుంటూ ఉండగా తండ్రి మా ప్రార్థనను మీరు ఆలకించబడుతున్నాను ఆయన. దయగలిగిన మా తండ్రి ప్రత్యేకంగా మీ వారసులు మాజీ మంత్రి వర్యులు ఆడపట్ల ప్రసాద్ గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన. తన బిడ్డ తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ముందు మెరుగు నడిపించవలసినాను ఆయన. ఈ తరాలు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కోసము అనేక విధాలుగా శ్రమ పడుతూ ఉండగా ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని మీరు ఆ బిడ్డ పైన ప్రశ్నించవలసినాను ప్రభావ. తిరుగుల తండ్రి ఈ తరాలు పట్టణ ప్రాంతానికి ఒక మంచి ఎమ్మెల్యేగా మీరు ఎంపిక చేసుకోవడం అడుగుతున్నాను ఆయన. దయగలిగిన మా తండ్రి మా జిల్లాకు ఈ రోజున తండ్రి మన నియోజకవర్గానికి ఒక మంచి మనిషిగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా మన బ్రతుకు దినాలన్నింటినీ దీవించబడుతున్నాను ప్రభావ. ప్రత్యేకంగా రాష్ట్ర భవిష్యత్తు నిమిత్తము నారా చంద్రబాబు నాయుడు గారిపై తలపెట్టి ప్రతి కార్యము మీరు ఆశీర్వదించడం ఆయన. ఈ ఇరువురు కూడా మంచి అధికారులు చేపట్టి ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి ఇదిగో నా తండ్రి మంచి పాలన అందించి అందరినీ కూడా ఆశీర్వదించబడుతున్నాను. రాజేంద్ర కోసం ఇదిగో నా తండ్రి యజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారిని కార్యకర్తలను నాయకులను బిడ్డలను అందరూ దీవించబడుతున్నాను ప్రభావ. దయగలిగిన మా తండ్రి ఈ సమయంలో మీ సన్నిధిలో శ్రమ ఉంచి మీ దాసుల కోసము ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించి బిడ్డ అడుగు తీసి అడిగే సమయంలో మీ సన్నిధి మీ కాపాడవచ్చునైనా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. బిడ్డ తరలించిన ప్రతి తలంపు కూడా నిశ్చిత ప్రకారం జరిగించడానికి సహాయం దయచేయవచ్చున్నాను. మా నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యేగా తండ్రి రాజప్రసాద్ ప్రయాణం చేస్తూ ఉండగా తండ్రి ముందు మీరుండి మంచి గెలుపుతో మంచి విజయంతో తండ్రి మేము ఆశీర్వాదంతో బిడ్డ నింపి బిడ్డ తరలించే తలంపును దీవించి ఆశీర్వించి కాపాడమని చేరులకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మా నాదుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరినీ ప్రత్యేకంగా రాజేంద్రన్నలు చంద్రబాబు నాయుడు గారిని అందరూ జీవించి ఆశీర్వదించి కాపాడబడుతున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తు దేవాలయంలో ఆశిస్సులు అని గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గౌరవ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారు మంచి విజయంతో గెలుపొందాలనేటువంటి మంచి ఉద్దేశంతో మీ ఆశీస్సులతో మీ మందిరంలోకి వచ్చారు. అలాగే వారికి గౌరవ గ్రామ సర్పంచ్ గారు రాజేష్ గారు వచ్చారు. గ్రామ నాయకులు అలాగే నియోజకవర్గ నాయకులు సంఘ నాయకులు అనేక మంది వారి వెంట వచ్చారు. వీరిని ఆశీర్వదిస్తున్నాము. దేవాలయాల్లో మీ ఆశీస్సులు తీసుకుంటున్నారు. క్రైస్తవ దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో, ముస్లిం దేవాలయాల్లో మీ ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు కోరుకుండగా పరలోకపు ఆశీస్సులు మీ బిడ్డలపై ఉపకరించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభు ఎలక్ట్ అవ్వడానికి సహాయం చేయండి. అలాగే ప్రభు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన వారికి మంచి అవకాశాన్ని వారికి ఇచ్చి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు వచ్చినటువంటి వారందరి ఆశీర్వాదాలు, ప్రజల ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వాదాలతో ఈ బిడ్డలు వారు పెరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ దీవెనలు ప్రభు గౌరవ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిపై కుమరించమని, అలాగే చంద్రబాబు నాయుడు గారిపై కుమరించమని, మా గ్రామ సర్పంచ్ గారిపై కుమరించమని వచ్చిన వారందరూ శక్తి వచ్చి లేకుండా వారి విజయాన్ని తోడ్పాటు అందించి వారి విజయంలో మీరు మాత్రం పోషిస్తూ ముందు నడిపించేట్లుగా వారికి సహాయం చేయమని వేడుకుంటూ మీ ఆశీస్సులు మీ బిడ్డలకు దయచేయమని విజయాన్ని చేకూర్చి మీరు నడిపించి మహిళ పొందమని యాత్ర చేస్తుండగా ప్రతిరోజు ప్రయాణంలో తోడుగా ఉండండి. ప్రతి గృహానికి వెళ్తున్నప్పుడు అందరి ఆశీస్సులు ప్రతి పట్టణానికి పల్లెలు వెళ్తున్న అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డల విజయాన్ని చేకూర్చి మహిళ పొంద దీవించమని వచ్చిన వారందరి
నీ దీవెన బలం నీ విడవ ప్రయోగించి ఆశీర్వదించవలసినాము ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగా. మా ఆహారం ఆదరించి ఆయన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి శోధనలో ఏకాగ్రత తప్పించి రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి, అల్పటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవడానికి అప్పుడు వచ్చిన వారందరి ఆశీస్సులు మీ ఆశీస్సులు వీళ్ళపై ప్రభు అందించి నిటారుగా దీవించుగాక. ఆమేన్. సహకార సంఘ దగ్గర అందరూ భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ సొసైటీ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ భోజనం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. లేతే మా డీజే ఉంది. డీజే కొంచెం ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మోపర్తి సుధాకర్, మండ్రు శివసాయి, సరే విజయ్ ఆలమంచి బాబు ఓకే. మీరు ఆరుగురు ఫోటో గ్రూప్ పార్టీలో చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఈరోజు గ్రామం రావటం జరిగింది. ఎందుకు ఈ ప్రజాయాత్ర అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత వారు ప్రజలకు చాలా చేశామని చెప్పి, హామీలు ఇచ్చామని చెప్పి 98.5% హామీలు పూర్తి చేశామని ప్రజల్ని మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి అసత్య ప్రచారంతో ఏపీ న్యూస్ జగన్ అని చెప్పి మరొకసారి తెలుగు జాతిని మోసం చేయడానికి బయలుదేరినటువంటి కపటధారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేయడానికి ఈ యాత్ర. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ఏర్పడినటువంటి మేనిఫెస్టోని ఏదైతే ఈ ప్రభుత్వం మాటలతో సరిపుచ్చి వాగ్దానాలని నీటి మూటలుగా మార్చినటువంటి ఈ ప్రభుత్వం యొక్క పోకడిని
తెలియజేసుకుంటూ అసలైన భవిష్యత్తులో గ్యారంటీ ఏమిటి అని చెప్పి దళితుల దగ్గర నుంచి, వెనకబడ్డ వర్గాల దగ్గర నుంచి, వ్యవసాయదారుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, అదేవిధంగా ఉద్యోగస్తుల వరకు కూడా వ్యాపారస్తులకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే మేనిఫెస్టోతో ఈ రోజున ప్రజల దగ్గరికి వస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఎన్నికల ముందు వీధి వీధి, వాడ వాడ, పల్లె పల్లె తిరుగుతూ ఆనాడు ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పారు, ఏమి చేస్తా ఉన్నారు ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని ఎన్నికల్లో గెలిచిన తర్వాత దశల వారీగా అని చెప్పి ఇప్పటికి 3,000 చేసినటువంటి మోసపూరితమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా నాటి జగన్మోహన్ రెడ్డి. పుట్టిన ప్రతి బిడ్డకి కూడా చదువు చెప్పిస్తారని చెప్పినటువంటి దొంగ మేనమామ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక బిడ్డకి పరిమితై, అంతేకాకుండా ఎవరైతే ఉన్నత చదువులు చదువుకుంటా ఉంటారో, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, పీజీ కానీ, ఎంటెక్ కానీ, లేదా ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసినటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అంతేకాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాను, పండిన పంటని కళ్ళాలనుకుంటాను, మీకోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాను, అన్నిటి నుంచి దాని నుంచి ప్రతి అంశం కూడా రైతుకు సంబంధించిన అన్ని అందిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఏమి జరుగుతుంది, ఏమి చేస్తా ఉన్నారు, ఆఖరి గింజ వరకు కొంటారన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఏ కాలంలో సరే ఈ 5 సంవత్సరాలు, 5 రబీలు, 5 ఖరీఫ్లో పండిన పంటని ఎప్పుడైనా కూడా సంపూర్ణంగా కొన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దళారీల ద్వారా రైతులకి నష్టం జరిగేలాగా, రైతు నడ్డిలించేలాగా ఈ ప్రభుత్వం యొక్క పోకడ, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోతే ఆ నష్టపరిహారం ఇస్తానని చెప్పి ఇవ్వనటువంటి అన్యాయపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అదును పొద్దునంటే తెలియని ముఖ్యమంత్రి. ఏం చెప్తామమ్మా మీకు, ఉల్లిగడ్డకిను ఆలుగడ్డకి కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా పరిపాలిస్తున్నారంటే సిగ్గుపడాలి మనందరం కూడా. ఈరోజు ఏమని ఇచ్చావు నాయుడికి మాట, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు 2019 తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపానాన్ని దశల వారీగా నిషేధించకపోతే మళ్ళీ మీ ముందుకి ఓటాడటానికి రాను అని చెప్పినటువంటి దగాకోరు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దళితులారా, అనేక సందర్భాల్లో మీకు చెప్పాను, ఏమైంది మీ ఎస్సీ ఎస్టీ సప్లైను ఎంతవరకు ఖర్చు పెట్టాడు, ఏ రకంగా అభివృద్ధి చేశాడు పల్లెల్లో ఉన్న ఎవరైతే జీవనం చేస్తా ఉన్నారో, ఎక్కడ కష్టం మీద బతుకుతా ఉన్నారో మీకు ఏమి ఇచ్చాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమి న్యాయం చేశాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ జీవన విధానంలో ఏదైనా మార్పు వచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మట్టి పిసుకున్నవాడు మట్టి పిసుక్కోకుండా కనీసం స్టీల్ కంచెంలో కాకుండా వేరే కంచెంలో ఏదైనా తినడానికి ఏదైనా అవకాశం ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉన్న స్టీల్ కంచెం కూడా అమ్మేసుకునేలాగా ఈనాడు ఈయన పథకాలు ఉన్నాయని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎవరికి ఏ పథకం వచ్చింది, ఏ పథకం ద్వారా అభివృద్ధి చెందారు, ఏ పథకం ద్వారా మీ ఇంట్లో వెలుగుతుంది అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ పూర్తిగా మోసం చేస్తా ఉన్నాడు. ఏదైతే ఎస్సీ ఎస్టీ నిధులు వస్తా ఉన్నాయో
గ్రామాలు అభివృద్ధి చేయడానికి కానీ పల్లెలు అభివృద్ధి చేయడానికి కానీ ఇవాళ పూర్తిగా పక్కగా మళ్ళించుకుంటామని ఉన్నాయి. మీరు ఎవరిచ్చారు మీకు హక్కు అని చెప్పి అడుగుతా ఉన్నా. వెనుకబడ్డ వర్గాలకి నేను న్యాయం చేస్తున్నాడు, సామాజిక న్యాయం చేస్తున్నాడు. కనీసం వాళ్ళకి పదవులు ఇచ్చి ఆ పదవులకి కూర్చోవాల్సినటువంటి కుర్చీలు కూడా లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసుకుంటూ ఇక మోసం చేయలేదు అని చెప్పి ఏమిటి చేసిందంటే ఈనాడు అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి ప్రతిపక్ష నేత అయినటువంటి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చెప్తే ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పారదర్శితో పాలన చేస్తే అలాంటి వ్యక్తి మీద ఏమని కేసులు పెట్టామండి? ఉచిత ఇసుక విధానాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే సామాన్య మానవుడికి ఫ్యాక్టరీ ఇసుక 1700 దొరికితే ఇవాళ ఎంతండి ఇసుక నేను అడుగుతా ఉన్నా. 5,000 రూపాయలు ఫ్యాక్టరీ ఇసుక ఉంటే ఇది చంద్రబాబు నాయుడు చేసిన దొంగతనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు దొంగ చంద్రబాబు నాయుడు దొంగ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కోర్టులో ఆయనకి బెయిలిస్తూ ఇలాంటి కేసులు ఇలాంటి అక్రమంగా కేసులు బనాయించినటువంటి కేసులు తప్పితే ఇందులో ఏ రకంగా న్యాయం లేదు అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే సిగ్గు లేదా నీకు లబ్ధ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఆరు లేదు, తూరు లేదు, కొడుకు లేదు, సోమనాయుడు అన్నట్టుగా అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ లో అన్యాయం జరిగింది, అవినీతి జరిగిందంటే అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. అక్కడ అక్రమంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కేసు పెట్టాడు. ఆయనకి కేసులు పెట్టడమే ఇంకొకటి ఏది తెలియదు. అందుకనే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేసిన ఇది పిచ్చాడయ్యాడు, ఇది 3సారి ఇంకోటని చెప్పి. ఎందుకంటే ఇప్పటిదాకా ఉపయోగిస్తున్నానికి నా మీద కేసులు పెట్టాలి భయంతో ఆయనకి ఎమ్మెల్యే పదవి తీసేసినటువంటి ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి మన మీద కేసులు ఎవరు పెట్టాడు? ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోయినా ఉంది అని చెప్పి అందుకు అవినీతి జరిగిందని చెప్పి పెడితే ఇవాళ కోర్టులు మొట్టిగా వేసిందని చెప్పి మన చేస్తా బేదిస్తూ మద్యపానం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రివిలేజ్ పూజలని ఆ రోజున ముఖ్యమంత్రికి సంబంధం లేదని అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్న సంబంధాన్ని దాన్ని ముఖ్యమంత్రి మీద తీసుకొచ్చి కేసులు కట్టాలంటే ఇవాళ మద్యపానాన్ని ఏ రకంగా కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారు. బ్రాండ్లు లేని మద్యాన్ని, ఆరోగ్యం జరగబోతే మద్యాన్ని, కల్తీ మద్యం తాగి అనేక మంది జబ్బులకి గురవుతా ఉంటే చనిపోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రోజున బ్రాండ్లతో అమ్మే ముందుకి ఆ రోజున కేసులు పెట్టి ఆ రోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్పి ఈ రోజున ఆఖరికి ఎక్సైజ్ సొంతాన్ని కూడా ఎప్పటిలాగా ప్రభుత్వ దుకాణాల్లో వీరే మద్యం అందిస్తూ ఆ రకంగా వీరు అవినీతి చేస్తా ఉంటే డిజిటల్ పేమెంట్ లేకుండా డబ్బుతోనే వ్యాపారం చేస్తా ఉంటే ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుంటా ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కాలసరిపోతా ఉంటుంటే ఇదే అవినీతి పారదర్శితో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అవినీతి. అందుకే నేను చెప్పాను గతంలో కూడా మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రుడి మీద మీరు ఉమ్మేస్తే ఎవరి మీద ఉమ్మేసినట్టయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కన్న తల్లి ఈ రోజున ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ తోబట్టు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాబాయిని ఎవరు హత్య చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హత్య చేసిన ముత్యాన్ని కాపాడే నువ్వు దొంగవా దొరవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము దొంగలం కాదు. అందుకే నిర్భయంగా 53 రోజులు జైల్లో ఉన్నా కూడా ఒక్కటే చెప్పాం, అడిముచ్చులాగా బయటకు వస్తాడని చెప్పి. అదే రకంగా ఈ రోజున ప్రజల్లో తిరుగుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారైతే పరదాల మాటలో తిరిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మా దగ్గర మమ్మల్ని విమర్శించి ఏమిటా నువ్వు మూట కట్టుకున్నది? ఏ మీటింగ్ అయినా పరదాల చోట్ల ఈ రాష్ట్రంలో మీటింగ్ పెట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజల్లో మమేకమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు యువగలం, ప్రజాబలం, జనబలం అనే ప్రపంచాన్ని సృష్టించినటువంటి నాయకత్వం మాది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక చిన్న కార్యకర్త సైతం తలెత్తి గర్వంగా మాట్లాడగలిగిన శక్తి సమర్థత ఉన్నటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీది. మీలాగా పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి ఇళ్ల స్థలం ఇచ్చి ఆ ఇళ్ల స్థలాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకుంటా ఉంటే సిగ్గు లేకుండా ఇంకా ఏమిటా మీరు మాట్లాడేది అడుగుతా ఉన్నా. ఎక్కడుంది అమరావతి?
రైతులు త్యాగం చేసి ప్రజా రాజధానిని ఏర్పరచడానికి ప్రయత్నిస్తే ఏమైపోయిందా ఆ రాజధాని? ఎందుకు రాజధానిగా ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? నేను రాజధాని నమూది నభవిష్యత్తుగా తీర్చిదిద్దుతాను, నాకు ఇక్కడ ఇల్లు పెట్టుకున్నానని చెప్పి ఇవాళ కొన్ని మాటలు మాట్లాడుతున్నావా? మూడు ముక్కలు ఆడుతున్నావా? ఎవరితో ఆడతావయ్యా? ఆట ఆడుదామని చెప్పి ఈ మధ్య ఆటలు ఆడుతా ఉన్నావు. ఆట ఆడదామనేది అయిపోయిందయ్యా. ప్రజలతో ఆడింది చాలు. ప్రజలు ఆడబోతున్నారు మీతో ఆట. 5 కోట్ల ఆటలు మీతో ఆట ఆడబోతున్నారు. కాసుకో, చూసుకో. ఈ రోజున సరే మీరు కొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అని చెప్పి, ఎందుకంటే ప్రతి ఒక్క వర్గాన్ని, కులాన్ని, మతాన్ని, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఇవాళ ఆడుతున్నావు ప్రజలతో. అందుకే మీతో ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు మనవి చేసుకుంటూ ఈ ప్రజాయాత్రలో ఇదే నేను చెప్పదలుచుకుంది. ఈ రోజు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ రకంగా మనం మోసం చేస్తా ఉన్నాడు. అన్ని వర్గాల ప్రజల్ని, చిన్న పిల్లలకి పలకలిచ్చేది, క్యాబులు ఇచ్చే దాంట్లో కూడా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే చిన్న పిల్లలకి చదువు నిమిత్తం, నాడు నేడు నిమిత్తం కొట్టగొట్టి చిన్న పిల్లలకి కూడా పోషక ఆహారాల్ని ధరలు పెరిగిపోయిన పరిస్థితిని గమనించి కూడా 14% పెంచాయంటే ఇవాళ ఏ రకంగా పిల్లలకి న్యాయం చేస్తాడు, విద్య మీద ఏ రకంగా ఉంది, దీనికి నమ్మకాలని ఒక్కసారి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి వర్గాన్ని కూడా నాశనం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డిని మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఐక్యత. తెలుగుదేశం పార్టీ, జనసేన ఐక్యత. తెలుగుదేశం పార్టీ, జనసేన ఐక్యత. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. అందరికీ ఏర్పాటు చేయించండి. గ్రామస్తులు అదేవిధంగా ఇతర గ్రామాల నుండి వచ్చిన అందరూ రాజకీయ సభ చేస్తారు.